విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారిపైన జరిగిన రాయదాడి అంశంపైన ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కేవీ. చూస్తూ వస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర అంటూ ప్రారంభించిన బస్సు యాత్ర ఏదైతే ఉందో అది సక్సెస్ అయింది. అలాంటి బస్సు యాత్రలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన రాయితో దాడి చేయడం అనేది ప్రతిపక్షం వాళ్ళే చేశారనేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే నమ్మడం జరుగుతుంది. ఈ విషయం పైన మనతో పాటుగా చర్చించడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సీనియర్ లీడర్ గురజాల సీనియర్ లీడర్ కేవీ గారు అయితే మనతో పాటుగా ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఏంటి సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన విజయవాడలో ఏదైతే రాయితో దాడి చేయడం జరిగిందో దాని గురించి మీ కామెంట్స్ ఏంటి సార్? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న జరిగినటువంటి చర్య చాలా దుర్మార్గమైన హేయం చర్య. అసలు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటివన్నీ అలవాటు. నిన్న విజయవాడలో అపూర్వ స్పందన, అపూర్వమైన ఆదరణ చూసి తెలుగుదేశం పార్టీ వర్గాలు ఏదో చేయకపోతే మనం ఇబ్బంది పడతామని ఒక కక్షపూరితమైన ఇచ్చేసి ఈ రాయితో కొట్టించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి గతంలో రంగా గారు కావచ్చు, బషీర్బాగు ఇష్యూస్లో కావచ్చు, ఏ లెక్క తీసుకున్నా కూడా ఆయనకి ఇట్లాంటి కుహాన రాజకీయాలు, ఇలాంటి క్రిమినల్ రాజకీయాలు అలవాటు చంద్రబాబు నాయుడు గారికి. ఈ క్రమంలోనే ఏదో రకంగా ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతాడని చెప్పేసి ఈ దాడి చేయించడం జరిగింది. ఇలాంటి వాటికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడే వ్యక్తి కాదు. ఇట్లాంటి రాజకీయాలకు, ఇట్లాంటి కుహన రాజకీయాలకు కూడా మళ్ళీ అత్యుత్సాహంతో కాకుండా మితిమీరిన ఉత్సాహంతో పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 సీటుకి ఒకటి అదనంగా వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అపూర్వమైన స్పందన నిన్న విజయవాడలో అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు గారికి ఆ స్పందన ఉంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాళ్లతో కొట్టండి ఆయన పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆయనే కొట్టించుంటాడు ఖచ్చితంగా, తినలేదు ఇంకా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చర్యలు మానుకొని భవిష్యత్తులో కూడా ఇట్లాంటి వేషాలు వేయడం మంచిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం వాళ్ళు నిలబడే పరిస్థితి కూడా ఉన్నది ఇది. కాబట్టి ఈ ఆలోచనలు మానుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవటం, ఎవరు వీళ్ళు చేతగాని పని ఆపటం కూడా. సార్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కావాలని ఏదైతే కోడికత్తి కేసు ఉందో అలానే ఈ రాళ్ల దాడి కూడా క్రియేట్ చేశారనేసి నారా లోకేష్ ట్విట్టర్ చేయడం జరిగింది కదా సార్, దాని గురించి మీరేం మాట్లాడతారు? కోడికత్తి కేసు ఎట్లా వీలే చేసుకున్న వాళ్ళు అని చెప్పారా? అది ఆల్రెడీ విచారణలో ఉంది. ఈ మధ్య వరకు కూడా సత్యంబాబు అనేవాడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా తెలుస్తుంది, ఎక్కడికి పోదు, దోషులు పట్టుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అవన్నీ కూడా నడుస్తుంది. పోలీసు గారు అంతా కూడా వెరిఫై చేస్తున్నారు. అది ఎట్లా జరిగింది, ఎవరి నుంచి జరిగింది కూడా వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది తెలుగుదేశం వారి చర్య, కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు.